పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, ఎన్నికలేని నాకు మీ విడల సహవాసం ఇచ్చినారు, మీ మందిర సహవాసం ఇచ్చినారు, లోకరాజ్య భాగ్యం నాకు ఇచ్చినారు. ముఖ్యంగా దేవుని కుమారుడు పరిశుద్ధుడు, నిర్దోషి, పాపుల్లో చెరకు ప్రత్యేకంగా ఉన్న ప్రధాన యాజకుడైనటువంటి నీ సహవాసం నాకు అనుగ్రహించినాం నాయన. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తాను. మేము ఇచ్చిన నీ రుణం తీర్చలేని ఈ లోకంలో ఉంటూనే పరలోకపు సంతోషాన్ని నాకు అనుగ్రహించిన తండ్రి, అనుక్షణము కంటికి రెప్పలా కాపాడుతున్నా, విడువక ఎడవాయక కృప చూపిస్తున్నా, నీ అరచేతులను చూపిస్తున్నాను నాయన. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. దయగల తండ్రి, మరి సమయంలో రక్షకుడా నీ వైపు మేము చూస్తాం, నీ స్వరం వినాలని ఆశపడతాం. మా జీవితాలు, వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు నన్ను ఎరిగిన దేవుడు స్వస్థత, దేవుడు నన్ను కాలిచ్చేది ఎవరి గురించిన ఆలోచనలు లేకుండా ఖండించిన శుద్ధిపరచుతండి. నీ రక్తం చేత కడిగి పవిత్రపరచండి. నాలో మీరు ఉండండి, మీరు నాతోను మాతోను మాట్లాడండి. అపరాధముల చేత తండ్రి చచ్చిన మా బ్రతుకులు తండ్రి బ్రతికించిన అందుని బట్టి నేను స్థుతిస్తున్నా. తగిలి తండ్రి అట్టి స్థితిలో ఉన్నాం మేము ప్రభా, మరలా శవపు వాసన, మరణపు వాసన ఎక్కడ కొడుతున్నామో దేవా మాకు స్పష్టంగా కనపరిచినాయి. ఓ దేవా దయ చూపించండి. ఓ తండ్రి దయ చూపి తండ్రి, మా మాటలు తండ్రి నీ నామానికి మహిమకరంగా ఉన్నట్టు, రుచికరంగా ఉన్నట్టు, నేను గణపరిచేవిగా ఉన్నట్టు, నేను హెచ్చించేవిగా ఉన్నాను. కృప చూపని తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించండి. ఆశ్చర్యకరమైన సంగతి మేము మీరు ధర్మశాస్త్రం చూచినట్టు మా కన్నులు తెరువుదా. ఆలోచన, ప్రణాళిక, అనుభవం క్రీస్తునామములో కొట్టివే నీ మాటలు మాకు అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తాం. కంతా మహిమా ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ అడిగి ఉంచిన దానికంటే కూడా అత్యధికంగా చేస్తున్న మా ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. తరతరములకు నీవి శాశ్వత తెలియపరచెదను, తెలియపరచెదను. తరతరములకు నీవి శాశ్వత తెలియపరచెదను, తెలియపరచెదను. కలువరి సిలువారక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువారక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును,
నిత్యము కీర్తింతున్. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మహిమా మకుటమునిచ్చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్, హల్లెలూయా పాడెదన్. మహిమా మకుటమునిచ్చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్, హల్లెలూయా పాడెదన్. యెహోవాని కృపాతిశయములు నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. నా పేరు షారోన్ సుసన్న. నేను యంగ్ గర్ల్స్ గ్రూప్ నుంచి వచ్చినాను. నేను 10th అయిపోయిన వెంటనే ఏం చేయాలో తెలియదు. బేసిక్గా 10th అయిన వెంటనే ఇంటర్ అయితే జాయిన్ అయిపోయినాను. స్కూల్లోనే సిబిఎస్ఈ కదా, +1 +2 ఉంది. ఇంకా కొంచెం డైలమాలో ఉన్నాం, అంటే డాడీ ట్రాన్స్ఫర్ మీద ఎటు వెళ్ళాలి అని. ఆర్జీకేఓటీ రాయడం వల్ల నాకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో డిప్లొమా సీట్ వచ్చిందనమాట. ఇంకా నాకు అక్కడ సీట్ రావడం, ఇంకా డాడీకి అరకొనం ట్రాన్స్ఫర్ రావడం, నేను ఇంటర్ వదిలేసాను. ఇట్లా డిప్లొమా జాయిన్ అయిపోయినా. నేను జాయిన్ అవ్వడం కూడా కాలేజ్ ఫెబ్లో స్టార్ట్ అయితే నేను మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో జాయిన్ అయినా అనమాట. ఎందుకు అంటే అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ కావడానికి. సో జాయిన్ అయినాను. 1 month 2 months 1.5 months లేట్ జాయిన్ అవ్వడం వల్ల కొంచెం సిలబస్ కంప్లీట్ కూడా అయిపోయింది అనమాట. సరే, ఫస్ట్ క్లాస్కి వెళ్ళినాను. మ్యాథ్స్ టెస్ట్ పెట్టినారనమాట. మ్యాథ్స్ టెస్ట్ పెడితే నేను జస్ట్ క్వశ్చన్స్ రాసి కూర్చున్నా. అంటే మేడం కూడా ఏం అనలేదు, ఎందుకంటే ఫస్ట్ రోజు ఏదో నాకు మేడం కూడా ఏం అనలేదు. కానీ కొద్దిసేపు తర్వాత హింట్ ఇచ్చింది అనమాట ఎలా చెయ్యాలి అని చెప్పి. సరే హింట్ ఇచ్చింది కానీ ఇంకా నేను స్టార్ట్ చేసేసిన. ఆన్సర్ వచ్చింది. మేడం దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేయించేసుకున్నా. మేడం అక్కడ మేడంకి నా మీద ఇంప్రెషన్ పడింది అనమాట. అసలు క్లాసులు వినకపోయినా చక్కగా చేసేసింది. అవుట్ ఆఫ్ వచ్చింది అనమాట ఆ టెస్ట్. అట్లా మ్యాథ్స్ టీచరు ఆల్మోస్ట్ అన్ని టీచర్స్ దగ్గర నాకు ఒక గుడ్ ఇంప్రెషన్ వెంటనే వచ్చేసింది. అన్ని టీచర్స్ పక్కన పెడితే హెచ్ఓడి, మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ దగ్గర కూడా నాకు మంచి ఇంప్రెషన్ వచ్చింది అనమాట. అక్కడ స్టార్ట్ అయింది నాకే తెలియని గర్వం నాలో స్టార్ట్ అయింది. అంటే ఆ టైంలో అది గర్వం అని కూడా నేను గుర్తించలేకపోయాను. అంటే అంత నేను చూపించుకునేదాన్ని కూడా కాదు, అసలు తెలియకుండానే స్టార్ట్ అయిపోయింది. సరే ఫస్ట్ అది కరోనా వల్ల ఎక్కువ లాగ్ అయిపోయింది అనమాట. 1 year బ్యాక్ ఏమో చదివినాం దాన్ని. సో ఎగ్జామ్స్ రాసేసినాం, అంత బాగుంది. రిజల్ట్ కోసం వెయిటింగ్. అందరూ టీచర్స్ అందరూ కూడా నేను ఫస్ట్ వస్తానని ఫిక్స్ అయిపోయారు. సరే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ టైంలో నేను ఇంట్లో ఉన్నా. ఇంకా రిజల్ట్ టైంలో ఇంట్లో ఉన్నా. రిజల్ట్ చూసుకునేసరికి ఒక సబ్జెక్ట్ పోయింది. ఇంకా నాకు ఒక్క సెకండ్కి ఏం అర్థం కాలే ఎందుకు ఒక్క సబ్జెక్ట్ పోయింది అన్నానికి. మాకు ఎలా ఉండిందంటే డిప్లొమాలో 100 marksకి మేము పేపర్ రిటర్న్ టెస్ట్ అనమాట. 100 marksకి రాయాలి. అందులో 50 marks పాస్ మార్క్స్. 50 marks తెచ్చుకోవడం అది పెద్ద గగనం అయింది మాకు. ఇంకా ఇంట్లో కూడా 50 marks కదా, ఇది కూడా ఫస్ట్ టైం పెద్దగా సీరియస్ కూడా తీసుకోలేదు. ఓ సబ్జెక్ట్ పోయింటే
నేను మాత్రం ఏడ్చి ఏడ్చి ఇంకా దేవుడిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. మీ దగ్గర దేవుడు నన్ను అంతగా హెచ్చించమని నేను అడిగినానా? ఇట్లనే మాట్లాడుతున్నా. చాలా ఒక సబ్జెక్ట్ పోయింది. ఇప్పుడు హెచ్ఓడి దగ్గర నా ఎట్లా నేను ముఖం చూపించాలా అనేసి నేను దేవుడి దగ్గర అడగట్లేదు. నా ఫాల్ట్ ఏంది అని. అయినా కూడా ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. అట్లా డిప్లొమా కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన. కానీ డిప్లొమా సెకండ్ ర్యాంకర్ అనమాట. బాధేసింది ఫస్ట్ ర్యాంక్ రాలేదే అని. అప్పుడు కూడా నేను నా ఫాల్ట్ ఏంది అని దేవుడిని అడగలేకపోయినాను. దేవుడిని బ్లేమ్ చేస్తూ వచ్చిన. నీ వల్లే ఎందుకు నేను అంతగా హెచ్చించావు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి మళ్ళీ తర్వాత బీటెక్ కూడా నేను అదే కాలేజ్లో జాయిన్ అయితే వచ్చినాను. బీటెక్ ఏంటంటే ఇది అటానమస్ కాలేజ్ అనమాట. డిప్లొమా లాగా సిలబస్ అంత వ్యాస్ట్గా ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది సిలబస్. సెకండ్ ఇయర్ జాయిన్ అయిపోయినా, ఎల్ఈ స్టూడెంట్స్ కాబట్టి డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అయిపోయినాం. సరే ఫస్ట్ సెమ్ వచ్చేసింది, ఎగ్జామ్స్ రాసినాం. రిజల్ట్ ఏమో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 8.79 వస్తే నాకు 8.71 వచ్చింది. జస్ట్ 0.08. ఆంటీ వినిపిస్తుందా? ఆంటీ వినిపిస్తుందమ్మా. వినపడుతుందిరా, వినపడుతుంది, చెప్పండి. జస్ట్ 0.06%, 7% వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. మెయిన్ ఏంటంటే వాళ్ళకు ట్రాఫీస్ ఇచ్చినారు అనమాట. అక్కడ ఇంకా బాధేస్తుంది. అక్కడ నేను ఇంకా దేవుని బ్లేమ్ చేస్తూ పదే దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ వస్తున్నా. కానీ నేను ఎక్కడ పడిపోతున్నానని అడగడం మర్చిపోయా. సరే ఇంకా హెచ్ఓడి ఏమన్నారంటే, ఏందమ్మా రిజల్ట్ కనీసం 9 దాటాలి కదా అనేసి అన్నాడు. తర్వాత ఇంకా మళ్ళీ మమ్మీకి చెప్పిన ఇట్లా అన్నాడు మా సార్. అంటే సరే ఈసారి 9 దాటిచ్చేటట్లు ప్రిపేర్ అవుదాం, మేము అందరం కూడా ప్రేయర్ చేస్తాం. గ్రూప్ లో అందరికీ చెప్పినాను మంచి రిజల్ట్ రావాలి అనేది చదివి. సెకండ్ సెమ్ కూడా వచ్చేసింది. సెకండ్ సెమ్ కూడా రాస్తూ వచ్చిన. మళ్ళీ సెకండ్ సెమ్ లో రిజల్ట్ దేవుడు నాకు 9.3 ఇచ్చినాడు. అక్కడ కూడా నేను సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే నా రూమ్మేట్ అమ్మాయికి 9.5 వచ్చింది, హైయెస్ట్ 9.5, తర్వాత 9. అక్కడ కూడా సెకండ్ డేనే. అసలు 9.39 దాటించినందుకు నేను దేవుడిని థ్యాంక్స్ చెప్పట్లేదు, కానీ దేవుడిని మాత్రం క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు నాకు సెకండ్ ఇచ్చినావు. నేను ఫస్ట్ రావాలనుకునేది నీ నామ మహిమానికే కదా అని మళ్ళీ ఇది ఒక లైన్ అనమాట. నేను గర్వపడుతున్నా అనే విషయాన్ని పక్కన పెట్టేసి దేవుడిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసా. సరే మమ్మీ చెప్తుంది, శ్యామ్ అన్న చెప్తున్నాడు, అట్లా కాదు, యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ అని. అసలు మన మైండ్ లో లేనన్నమాట. నేను నాకు అడిగిందే కావాలన్నట్టు అసలు మూర్ఖురాల్లాగా ఉన్నా నేను. ఆ తర్వాత మళ్ళీ ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత కంటిన్యూస్ అసలు తిండి లోపలికే పోవడం లేదు. కంట్లో నీళ్ళు బాధేస్తుంది. ఎందుకు బాధపడుతున్నానో కూడా తెలియదు. నేను అడిగింది దేవుడు నాకు ఇచ్చినాడు. 9 దాటియాలనుకున్నా 9.3 వచ్చినందుకు నేను ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించలేదు దేవుడికి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఒకటే ప్రార్థన చేసుకున్నా,
నా జీవితంలో వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ, ఇంకా నేను సరెండర్ అయిపోతా అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నా. అప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడటం స్టార్ట్ చేసిన. ఎక్కడ కూడా దేవుడు నేను చేసిన అవిధేయతకు దేవుడు ఇంకా ఇంకా నాకు ప్రేమిస్తూ వచ్చినాడు, చిన్నగా చూపిస్తూ వచ్చినాడు. నేను గర్వపడినాని నా డిప్లొమా ఫస్ట్ ఇయర్ లో నేను గర్వపడితే లిటరల్ గా 4 years పట్టింది నేను నా ఫాల్ట్ ఏంది అని నేను తెలుసుకోవడానికి. ఇంకా దేవుడిని అడిగితే దేవుడు చెప్పుకొచ్చిన ప్రతిదీ నాకు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకా ఆ టైంలోనే నీ గ్రూప్స్ జాయిన్ అయినాను అనమాట, యంగ్ గర్ల్స్ గ్రూప్. ఇంకా నేను నీ మీదే ఆధారపడతా అని చెప్పి నాకు ఇంకేం వద్దు, నువ్వు నాతో మాట్లాడు, నేను ఏం చేయాలి, వాట్ ఈస్ అని దేవునికి సరెండర్ చేసుకున్నా. మమ్మీకి చెప్పిన వెంటనే నేను యంగ్ గర్ల్స్ గ్రూప్ లో జాయిన్ అవుతాను అని. ఇంకా ఎవ్రీ సండే కూడా నేను ప్రేయర్ఫుల్ వెళ్తా చర్చ్కి, నాతో మాట్లాడు, వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ అని చెప్పి. మళ్ళీ ప్రతిరోజు పొద్దున్నే కూడా యంగ్ గర్ల్స్ గ్రూప్ లో ఖచ్చితంగా నాతో మాట్లాడాలి. ప్రతిరోజు అసలు యంగ్ గర్ల్స్ గ్రూప్ లో ఆంటీ వాళ్ళు చెప్పే మెసేజెస్ ప్రతిరోజు నేను తాకుతూ వచ్చేవి. అంతే, ప్రతి మెసేజ్ నేను డైరీలో రాసుకుంటాను. ఎవ్రీ సండే మెసేజ్ కూడా నేను రాస్తాను. ఎవ్రీ డే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా మొన్న యూత్ మీటింగ్ జరిగింది అనమాట మా చర్చిలో. అప్పుడు అంకుల్ చెప్తూ వచ్చినాడు, యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు అనే విషయం దగ్గర నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తండ్రి 2nd place తీసుకున్నాడు. సో హీస్ గాడ్, ఆయన 2nd place తీసుకున్నాడు. ఆయన మనకు మాదిరి చూపిస్తున్నాడు. మనం గాడ్ కు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతూ చాలా బాధేసింది. ఎందుకంటే డిప్లొమాలో నుంచి నాకు 2nd place వస్తాను, దాంతోనే నా బాధ అంతా అసలు 2nd వస్తున్నానని చెప్పి. ఇంకా అట్లా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు అర్థమైంది, నేను దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వట్లేదు, నేను 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 అనుకున్నా. కానీ దేవుడు కోరుతున్నాడని పక్కన పెట్టేసి నాకేం కావాలి, ఎప్పుడు అదే అడుగుతున్నాను అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అట్లే తిమోతి దాంట్లో కూడా మాస్టర్ వాడుకునే వెజల్ గా దేవుడు నన్ను మలచాలని ఆ రోజు అంకుల్ మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా ఆ తర్వాత ప్రేయర్ చేస్తున్నా, నీ చిత్తం నైనా. ఫస్ట్ మాథ్యూస్ చాప్టర్ 6 లో కూడా ఫస్ట్ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎదిగితే ఆ తర్వాత మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. నాకు ఫస్ట్ ఇవ్వడం అనేది దేవుడికి ఒక ఛాన్సే కాదు అది, కానీ ఆయన నన్ను ఫస్ట్ మలుస్తూ వచ్చినాడు, ఆయన నన్ను మౌల్డ్ చేస్తూ వచ్చినాడు. దాన్ని నేను గ్రహించుకోలేకపోయినాను. 4 years పట్టింది అది నేను గ్రహించుకోవడానికి. దేవుడు అట్లా నాతో మాట్లాడుతూ వచ్చినాడు, నాకు హెల్ప్ చేస్తూ వచ్చినాడు. ఇంకా ఆ తర్వాత మిడ్ ఎగ్జామ్స్ వచ్చినాయి, 3rd year ఫస్ట్ సెమ్. అన్నిట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి, చెప్తున్నాను కదా, అన్ని ఎక్కువ మార్కులు వచ్చినాయి. నాకు మళ్ళీ ఫోన్ చేసి మమ్మీకి చెప్పాలంటే కూడా భయం వేసింది, నేను ఎక్కడ గర్వపడతాను అని. ఇంకా మమ్మీ అడుగుతుంది కదా అని చెప్పేసి చెప్పిన. మమ్మీ కూడా నేను ఇట్లా చెప్పినాను అంటే నాకు నచ్చలేదు, ఎందుకంటే మళ్ళీ నాకు ఎక్కడ గర్వం వస్తుందో అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నా. నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, దేవా నువ్వు ఫస్ట్ ఇచ్చిన ఫెయిల్ చేసిన అది నీ చిత్తం అనేసి. ఆ తర్వాత ఆ విధంగా నేను తీర్మానం చేసుకున్నా. ఫస్ట్ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకాలి, ఆ తర్వాత దేవుడే అవన్నీ మనకి ఇచ్చేస్తాడు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇది సాక్ష్యం, దేవుడు దీవించింది కాక. అట్లే నా కోసం ప్రేయర్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఎగ్జామ్స్ విషయంలో నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ప్రతి ఒక్కరు నా కోసం భారంతో ప్రార్థించారు. అందరికీ వందనాలు. తండ్రుల ప్రార్థన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును
వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఏంటి అంటే దేవుని కుమారుడు మాట్లాడడం, ఆయన మాట, దాన్ని ఇప్పుడు మనం గమనిస్తాం. మొదటి వచనంలో ఏమన్నాడు? పూర్వకాలమందు మన పితరులతో దేవుడు నానా విధాలుగా మాట్లాడుతూ వచ్చినాడు. ఎవరి ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ. అయితే ఇప్పుడు ఈ దినముల అంతమంది ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రతిదినం కూడా వాక్యం చదువుకుంటున్నాం. ప్రతిరోజు ఒక అధ్యాయం చదవాలన్నాం. అధ్యాయంలో దేవుడి మీతో ఏం మాట్లాడినారు ఆ విషయం చెప్పాలి అన్నాను. అంటే ఎవరు మాట్లాడుతూ ఉన్నారు మనతో? పరిశుద్ధ గ్రంథం ద్వారా. అందులో ఎవరున్నారు? ప్రభువైన యేసు. ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడతాం. ఎవరు? దేవుడు మనతో మాట్లాడతాం. మన సంగతి అంతా ఆయనకు బాగా తెలుసు కదా. ఆయన తన స్వరాన్ని మనకు వినబడచేస్తున్నాడు. ఆయన స్వరం ఎలాంటిది అని అంటే 3వ వచనంలో కూడా చూస్తాం. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అనే మాట చూస్తాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దేని ద్వారా సమస్తమును నిర్వహిస్తా ఉన్నాడు? ఆయన అంటే తన మహత్తు గల మాట చేత. ఒక్క కుటుంబాన్ని మనం చూసుకున్నాం. కుటుంబంలో ఒకరు ముగ్గురున్నమా, నలుగురా, 5 మంది, 2 ఉన్నామా? ఒక్కొక్కరి పరిస్థితి కూడా ఆయనకు బాగా తెలుసు. ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటాం, కానీ ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఎలా నడిపిస్తున్నాడు? మనము మన కుటుంబాన్ని నడిపిస్తున్నాం మన మాటల చేత అని అనుకుంటే మూర్ఖత్వం. అదే దేవుడే తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని ఆయన నిర్వహిస్తా. కుమార్తెలనైనా, కుమారులైనా, భర్తనైనా, మిమ్మల్నైనా, మీ యొక్క చెల్లెళ్ళైనా, అక్కలనైనా, కుటుంబ సభ్యులు, అన్నలు, తమ్ముడు, అమ్మ, నాన్న, ఎవరినైనా గాని ప్రభువే తన మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తా ఉన్నాడు. ఒక కుటుంబమే అనుకోండి, ఎక్కడెక్కడో ఉంటాం. ఇలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? ఎంతమంది ఉన్నారు? అంతేకాదు మనం మాత్రమే కాదట. మనము కీర్తనలో చూస్తాం, ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరుస్తా ఉంటాడు. ప్రతి జీవి అంటే ఏం చెప్తాం? ఇక జీవము కలిగింది భూమి మీద ఏమున్నాయో ఏమున్నాయని చెప్తాం. పురుగుల నుంచి, కీటకాల నుంచి, చిన్న చిన్నవి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు, సాధు జంతువులు, పక్షులు, మృగాలు, ఎన్నని చెప్పాలి. ప్రతి వాటి యొక్క కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడట. తన గుప్పిల నుంచి చేస్తున్నాడట. ఇవన్నీ ఆయన ఎలా చేస్తున్నాడు? నిర్వహిస్తా ఉన్నాడు. దేని ద్వారా ఇస్తున్నాడు? మహత్తు గల మాట చేత. అది గమనించు. తన మాటలో ఎంత శక్తి ఉంది మనకు తెలుసు కదా. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలాగ చేస్తున్నాడు ఈ సృష్టిని? కలుగును గాక అన్నాడు, అంతే. అయిపోయింది. వెలుగు చీకటి వేరుపడును గాక, వేరే. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. అంతే. అలా అంటున్నాడు, అవి జరిగిపోతా ఉన్నాయి. 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన. అలాగా ప్రతి చోట చూడండి. 9లో దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారమైనను ఆయన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి. ఇక్కడ ఏం గమనిస్తున్నాము? ఆయన మాటకున్నటువంటి శక్తిని
ఇంకా చాలా సంగతులు కూడా మనం చూస్తాం. కీర్తనలో కూడా అంటాడు, నీ వాక్కును పంపి వారిని బాగు చేయము అంటాం. అంటే ఏంటి అనే మాట చాలు. అదే చూస్తాం కదా మత్తయి సువార్తలో కూడా. శతాధిపతి అంటాడు, మీరు నా యొక్క గృహానికి రావడానికి నేను యోగ్యుడిని కాదు ప్రభువా, నువ్వు మాట మాత్రం సెలవిచ్చి చాలు, నా యొక్క దాసుడు బాగుపడతాడు అని చెప్తాడు. ఎంత విశ్వాసం! నిజంగానే ప్రభు ఉన్న చోట నుంచి పలికినాడు, అక్కడెక్కడ వాళ్ళ యొక్క దాసుడు బాగుపడ్డాడు. ఆయన మాటకి అంత శక్తి. తన మాట చేతనే సమస్తాన్ని నిర్వహిస్తా ఉన్నాడు. తన మాట చాలమ్మా నీ సమస్యను పరిష్కరించడానికి. ఒక్క మాట చాలు. అర్థమైందా? మనం ఏదో సమస్యని తలగమునకలు అయిపోతా ఉంటాం. ఆయనను ఒప్పింపగలిగితే అంతే చాలు. ఆయన నీ ఎడల కనికరం చూపించేటట్టు నువ్వు ప్రవర్తిస్తే అంతే చాలు. ఆయన పూనుకున్నాడంటే అడ్డు ఏది ఉండదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మాట మాత్రము చాలు. మాటనే కదా లాజర్ని లేపింది. లాజరు బయటికి రా పలికినాడు, అంతే. మరణము నుండి లేచి బయటకు వచ్చినాడు. కట్టబడిన యొక్క ప్రేత వస్త్రాలతో పాటు లేచి బయటకు వచ్చేసి ఆయన మాటకంత శక్తి. మరొక చిన్నదాన్ని చేపట్టి లెమ్మని చెప్పగానే ఆమె కూడా లేచి కూర్చో. ఓ విధవరాలు ఏడుస్తూ వెళ్తుంటే ఆ పాడని ముట్టినాడు, ఆళ్ళన బతికినాడు. ఆయన మాటకు ఎంతో శక్తిని మనం చూస్తాం. కలుగును కాకంటే అయిపోయింది. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన కార్యాలు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటి మన సంగతి? ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అనే మాట చాలు. ప్రపంచములు అంటే యుగములు అని రాయబడింది క్రింద. ఎన్ని యుగాలు గడిచినాయి, ఎన్ని యుగాలు ఉండబోతున్నాయి, అవన్నీ కూడా ఆయన వాక్యము వలన నిర్మాణమైనవి. వాక్యము అంటే ఏంటి? ఆయన మాట అంతే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. అంతే. వాక్యము అంటే దేవుడే. దేవుని వాక్యము నిర్మించిందంట ప్రపంచములను, యుగములను నిర్మించి. కాబట్టి ఆయన మాటకంత శక్తి. ఆయన మాట వల్లే యుగములు అనేవి ఏర్పడినాయి, ప్రపంచములన్నీ ఏర్పడినాయి, అవన్నీ నిర్మించబడినాయి. ఇట్టి గొప్ప శక్తి గల దేవుడు మాట మాత్రము సెలవిస్తే సమస్తము చేయగలిగినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం అధైర్యపడనక్కర్లేదు. అంతేకాదు ఆ శక్తి గల దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా. యెషయా గ్రంథము 53 7వ వచనంలో ఏమంటున్నాడు? అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చివర్లో బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఒకటే వచనంలో 2 సార్లు నోరు తెరవలేదు. ఏమైతుంది నోరు తెరిస్తే? అసలు ఎంత మూర్ఖులమో కదా మనం. అక్కడ సిలువలో ఆ సృష్టికర్త అయిన దేవుని కుమారుని సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే వసించగల సర్వశక్తి గల దేవుని కొరడాలతో కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు. వాళ్ళకేం తెలియట్లేదు. వాళ్ళు అంతే. అందుకే అంటారు 1 కొరింథీ 2లో అనుకుంటారు, మహిమా స్వరూపి అయిన ఆయనను వారు సిలువ వేసారు. ఏంటంటే ఎరుగలేదంట. ఆయన దేవుని కుమారుడని ఎరుగలేదు గనుక వాళ్ళు సిలువ వేయగలిగినారు మహిమా స్వరూపిని. లేకపోతే చేయలేరు అలా. అలాంటి ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు అనంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నా పాపమును బట్టి తాను నోరు తెరిస్తే మనము నాశనం అయిపోతాం. తాను ఒక్కసారి తండ్రిని వేడుకుంటే ఎవరు నిలబడలేరు. ఆయన కార్యం, రక్షణ కార్యం కూడా నిలిచిపోతాయి. ఎంతో వేదన పడుతున్నాడు, అయినా కూడా నోరు మూసుకుని ఉన్నాడు. అన్యాయపు తీర్పు పొందుతున్నాడు, అయినా నోరు మూసుకుని. తాను ఏదన్నా నాకు న్యాయం తీర్చానంటే అయిపోయింది అవతల సంగతి. తను ఎవరైనా కొడుతున్నారో వాళ్ళ సంగతి అయిపోతుంది. తండ్రి అయిన దేవా నాకు న్యాయం తీర్చండి. కానీ మౌనంగా ఉన్నాడు. మనను అంటే ప్రభు ఎందుకు మౌనంగా అయిపోయినాడు? అరే మాటకు అంత శక్తి ఉంది, వీళ్ళందరిని ఆపగల శక్తి ఉంది, కానీ మౌనంగా ఉన్నాడు.
కారణం ఏంటంటే మనము రక్షించబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి, మనం పరలోక రాజ్యం చేరాలి. దాని నిమిత్తము మౌనంగా అయిపోయినాడు. ఇప్పుడు మనం రక్షించబడినాం కదా, ఆయన సంగతి ఎరిగి మనం ఎలా ఉన్నాము అది గమనిద్దాం. ఏముందనమ్మా మన నోటి మాట్లాడడానికి? ఆ సృష్టికర్తతో పోల్చుకుంటే నువ్వెంత నేనెంత ఎదురే మాట్లాడతాం. ఆయన దౌర్జన్యం నందుతున్న నోరు తెరవట్లేదు. తన వాక్కుకి ఎంత శక్తి ఉంది, కానీ మౌనంగా ఏమి తెలియని వాడిగా ఉన్నాడు. ఏమి శక్తిహీనుడుగా కనబడుతున్నాడు. అక్కడ చూస్తే తృణీకరించబడిన వాడుగా, రోగగ్రస్తుడిగా, వ్యాధిని అనుభవిస్తున్న వాడుగా, బాధింపబడిన వాడుగా అతన్ని మనం చూస్తాం. మనుషులు చూడనొల్లని వాడుగా కనబడుతున్నాడు. తను అలా చేయబడినాడు, తన అలాగా అప్పగించుకున్నాడు, కానీ మౌనంగా ఉన్నాడు. కానీ అంత బలహీనుడా? అప్పుడు తాను ప్రార్థన చేసినా కూడా వేల కొలది దూతలు తన పక్షాన వస్తాయి, కానీ అలా చేయలేదు, మౌనంగా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం మనం నేర్చుకున్నాం. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను అంత సర్వశక్తి గలవాడిని, నా మాటకి ఎదురే లేదే, కానీ నేను ఎలా ఉన్నాను? మౌనంగా ఉన్నాను. నీవు నీ జీవితంలో ఎలా ఉన్నావు? నీ నోటి మాటతో నువ్వు ఏం మేలు చేస్తా ఉన్నావు ఎవరికి? ఆ మాటలో యేసుప్రభు మాటలు ఏముంది తెలుసా? పరిశుద్ధత ఉంది, కపటము లేదు అనే మాట చూస్తాం చూడండి. 9వ వచనం చివరిలో అతని నోట ఏ కపటమును లేదు. చూసారా? అందుకే ఆ మాటకంత శక్తి. చాలా మంది మనం గమనిస్తాం, ఎవరికి వాళ్ళం గమనిస్తాం. మన నోటి మాటకు ఎవరికైనా మేలు కలుగుతుందా? ఫలానా వాళ్ళు మాట్లాడితే తలకాయ నొప్పండి, తల పట్టేసుకోవాలి అని అనుకుంటున్నారా? మన మాట అంత ఇబ్బందికరంగా, ఆయాసకరంగా, బాధకరంగా, వేదనకరంగా ఉంటా ఉంది. కొంతమంది పాట పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళ వాయిస్ కి ఏముంటదంటే ఆ యొక్క పవర్ ఉంటుంది. ఎంత చక్కటి వాక్యం చెప్పినా, ఎంత చక్కటి పాట పాడినా అది మనిషిని కలవర పెట్టేస్తుంది. కారణం ఏంటంటే అందులో ఏముంది? కపటం ఉంది నోట, దూషణ మాట ఉంది, జీవితంలో అపవిత్రత ఉంది. అర్థమైందా? నీ నోరు ఎట్లా మాట్లాడుతుందంటే నీ హృదయం నిండిన దాన్ని బట్టే మాట్లాడు. నీ జీవితం ఎంత అపవిత్రమతో నింపబడిందో దేవుడు ఎరుగును. కానీ దాన్ని కప్పిపుచ్చుకొని ఏం చేస్తున్నామంటే పవిత్రమైన మాటల్ని ఉపయోగిస్తున్నాం, కానీ పాపం అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. ఎక్కడ మనం తప్పిపోయినామో ఆ నోటి మాట చేత ఇతరులకు మేలు కలుగుతుందా? ప్రభు నోరు తెరిస్తే అక్కడ క్షేమమే కదా. ఎక్కడ ఏ ఊరు చూడండి, ఎక్కడికి పోయినా ప్రభు పలికినాడంటే వాళ్ళకి మేలే. అమ్మ నీ పాపములు క్షమించబడి. ఇంకొక అతనికి నువ్వు ఇకను పాపం చేయొద్దు, లేచి నీ పరుపెత్తుకునిన్నాడు. ఓ కనాన స్త్రీ వచ్చింది, కఠినంగా ఆయన మాటలు కనబడుతున్నా చివరికి ఏం చేసింది? నీ విశ్వాసము గొప్పదని ఆమెను ఆశీర్వదించినాడు, ధైర్యపరిచినాడు, ప్రశంసించినాడు. అలాగ ప్రతి ఒక్కరిని ఆదరించిందే, ధైర్యపరిచిందే, పరిచిందే, స్వస్థపరిచిందే ఆయన యొక్క మన ఆ హృదయం దేవైకమైన ప్రేమతో నింపబడింది కనుక ఆ మాటలు కూడా అట్లాంటివి వస్తున్నాయి. కనుక ఆ మాటల ద్వారా కార్యాలు కూడా అట్లా జరుగుతాయి. కాబట్టి నీ మాటలు కూడా అంతే, ఉప్పు వేసినట్లుగా అవి సారవంతంగా ఉండాలి. అవి ఇతరులకు వెలుగిచ్చేవిగా, జీవం ఇచ్చేదిగా ఉండాలి నీ మాటలు. యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గల ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. అర్థమైతా ఉందా? కాబట్టి అట్లా ఉండకూడదు. చూడండి 9వ వచనంలో దీనితో అంటే ఈ నాలుకతో నువ్వేం చేస్తున్నావు? తండ్రి అయిన ప్రభుని స్తుతిస్తున్నావు, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తున్నావు. ఇక్కడ వచ్చి మనం స్తుతిస్తున్నాం గాని వెనకాల ఎవరిని నువ్వు శపించినావు నువ్వు ఎరుగవా?
నీ నోరు ఎంతమందిని దూషించిందో దేవుడు ఎరుగుడా? ఆ దేవుడే పలుకుతున్నాడు. నువ్వు అట్లా ఉండకూడదు. నీ మాట శుద్ధి చేయబడాలని, నీ నోరు శుద్ధి చేయబడాలని, నీకు బదులుగా నీ నోటికి రావాల్సిన శిక్ష, నీకు రావాల్సిన శిక్ష నేను అనుభవించినాను. ఏ పాపం ఎరుగని వాడు, నోట కపటం లేనివాడు, చేదు చిరకను పుచ్చుకున్నాడు, దప్పిక కొన్నాడు. వారు గుద్దుతా ఉన్నారు, కొడాలతో కొడతా ఉన్నారు. శిక్ష అంతా తానే అనుభవించినాడు. నీ మీద పడవలసిన శిక్ష యావత్తు తాను అనుభవించి నీకిప్పుడు ఏం గాయం లేదు, ఏ శిక్ష లేదు. కానీ ఏముంది? క్షమాపణ ఉంది నీకు, పరిశుద్ధత ఉంది నీకు. ఉచితముగానే ధారాళంగా అనుగ్రహించినాడు. తాను వేదన పొంది నీకు అనుగ్రహించినాడు. ఇప్పుడు ఆ రీతిగానే నువ్వు శుద్ధి చేయబడినావు, సాతాను చేతిలో నుంచి విడిపించబడినావు, పరిశుద్ధపరచబడి. ఇప్పుడు ఎట్లా ఉండాలి? ఇంకా నీ బిడ్డ, దేవుని బిడ్డవైతే నీ యొక్క నోరెలా ఉండాలి? ఇతరులను ఆశీర్వదించేదిగా, దేవుని స్తుతించేదిగా ఉండాలే గాని శపించేదిగా ఉండకూడదు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమంటాడు ఇక్కడ సహోదరుని గురించి? 22 లైన్ చదువుతాను. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూస్తున్నామా? వింటున్నామా ఈ మాటల్ని? ఉట్టివి కాదమ్మా ఇవి, అందుకే రెఫరెన్స్ చూపించేది. నువ్వు వ్యర్థుడా అని చెప్తున్నావు చాలా సునాయాసంగా, కానీ నువ్వు మహాసభకు లోనైపోతున్నావు, ద్రోహి అని పలుకుతున్నావు, నరకాగ్నికి ద్రోహం చేసిండొచ్చు, కానీ నువ్వు అనడానికి వీల్లేదు. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? వారు ద్రోహి కాదో దేవుడు నిర్ణయిస్తా. నీకేం పని? నీకు ద్రోహం చేసినాడా? క్షమించు, ప్రార్థించు, ఇంత తప్ప నీ యొక్క సంగతి ఏం లేదు. వారి మీద నీకు చెలాయించడానికి ఏం అధికారం లేదు నీకు. వాళ్ళని పుట్టించినావా, లేకపోతే పోషించినావా, ఇంతవరకు కాపాడినావా? వాళ్ళకేం చేసినావని? వాళ్ళ పాపం క్షమించినావా? వాళ్ళ కొరకు రక్తం కార్చినావా? ఇంకేం చేసినావో? వాళ్ళని ద్రోహి అని పలకడానికి, వ్యర్థుడా అని పలకడానికి, పరునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవలసలు? నీ మాటలు ఎట్లున్నాయి? నువ్వు దేవుని బిడ్డవేనా? ఆయన మాటల యొక్క శక్తిని మనం ఎరుగుదుమా? ఇంతవరకు చూస్తున్నాం కదా. ఆయన బిడ్డవని చెప్పుకోవడానికి ఏమన్నా అర్హత ఉందా? నోట కపటం లేదంటున్నావు. నీ నోట ఎంత కపటం ఉంది? ఎలా ఉండాలి నీ నోరు? నీ సంభాషణ ఎట్లా ఉండాలి? ఇక్కడే కనబడుతుంది కదా. 5:13 మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతాం? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. చూడండి, ఉప్పు ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో, ఎంత రుచినిస్తుందో, అలాగా రుచికరంగా నీ యొక్క మాటలు, సారం గలవిగా నీ మాట ఉండాలి. అదే సారం. ఆ ఉప్పు తనమే నీ జీవితంలో లేకపోతే ఏమైతుందంటే అక్కడ అది నిష్ప్రయోజనము కదా. అది మనుషుల చేత త్రొక్కబడి బయట పారవేయబడిన అంతే. దేనికి పనికిరాదు. నువ్వు కూడా పనికిరావు. నువ్వు రక్తం చేత కొనబడ్డావు. నువ్వు సారవంతంగా ఉండాలి, ఇతరులకు రుచి ఇచ్చేదానిగా ఉండాలి, జీవం ఇచ్చేదానిగా ఉండాలి. అలాంటి పరిశుద్ధమైన జీవితం నీకుంటే ఇవ్వగలవు. అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపుతో నింపబడిన నీలో నుంచి జీవం వస్తుందా? నీ మాటల్లో నుంచి శక్తి ఉందా? నీ మాటల్లో పరిశుద్ధత ఉందా? ఈవెన్ దేవుని పని మనకు గ్రూప్ లో అప్పగించబడుతుంది. గ్రూప్ నడిపించడానికైనా, ప్రార్థన చేయడానికైనా, సాక్ష్యం చెప్పడానికైనా, పాట పాడడానికైనా, వాక్యం చెప్పడానికైనా నిలబడుతున్నప్పుడు నీ విషయంలో ఎలా ఉన్నావు? బయట సంగతులు ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు, మళ్ళీ నీకు రొటీన్ అయిపోతుంది కదా ఈ పనులు చేయడం. సరి చేసుకో. దేవుడు కదా, అది ఇక్కడే సువార్తలను మనం చూస్తాం. నీవు మాట్లాడే ప్రతి మాటకి నువ్వేం చేయాలా? లెక్క అప్పచెప్పవలసి ఉంది. అంత ఈజీగా వదలడు ఆయన. నిన్ను తన రక్తం ఇచ్చుకున్నాడు. నువ్వు విలువైన దానం. ఎంత క్రయం నీ కొరకు చెల్లించినాడో అంత నీ దగ్గర అడిగేవాడుగా ఉంటాడు. ఎంత ఇస్తున్నాడో అంత ఖచ్చితంగా ఆయన అడుగుతాడు.
కాబట్టి ఎట్లా పడితే అట్లా జీవించడానికి లేనే లేదు. నోటి మాట గురించే మనం చెప్పుకుంటాం. ఈ విషయంలోనే తప్పిపోతే ఇంకా అనేక విషయాలు కూడా దేవుడు మనల్ని లెక్క అడిగేవాడుగా. నీవు మాట్లాడే ప్రతి మాట గురించి అన్న లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉందాం. దేవుడట నిజంగా అదే నీ నోటి మాట నేను జాగ్రత్తగా పెట్టుకుంటే అదే మాటకు దేవుడు శక్తినిస్తాడు కదా. భక్తులు మనం కొత్త నిబంధనలను చూస్తాం. మాట్లాడగానే ఏమన్నారు? పేతురు, యోహానులు వాళ్ళు ఏమన్నారు? నజరేయుడైన యేసు నామమున లేచి నడుమని చెప్పినారు. అంతే. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనంలో మధ్యలో చివర్లో చూస్తాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందాను. చూసారమ్మా, నీ మాట, నీ జీవితం పరిశుద్ధంగా ఉండి నీ మాట పవిత్రపరచబడినట్లయితే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరం. దాని కొరకే కదా నేను ఏర్పాటు చేసుకుంది. నువ్వేమో నీకు నువ్వే కూడా నష్టాన్ని తెచ్చుకునేదానిగా, శాపం తెచ్చుకునేదానిగా నీ మాటల ద్వారా ఉన్నావు. ఇంకెప్పుడు నువ్వు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటావు? సరి చేసుకో. అసలు ఆయన బిడ్డము అని చెప్పుకోవడానికి మనకి ఏమైనా అర్హత ఉందా? క్షమాపణ అడుగుదాం. క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి నుంచైనా మన నోటి మాట గురించి, నా హృదయ ధ్యానం నుంచి జాగ్రత్త పడదాం. ఆయనకు తగిన వారంగా జీవిస్తాం, యోగ్యులముగా జీవిస్తాం. ఇదంతా వదిలేసుకొని మనల్ని మనం సరి చేసుకొని వదిలేసి ఏది పరిచర్య చేస్తావు నువ్వు? మాట వినడం అనేది నీ జీవితంలో లేనప్పుడు నువ్వు ఎన్ని సంగతులు, ఎన్ని బలులు అర్పించినా వ్యర్థమే అవన్నీ. ఎంత డబ్బులు ఇస్తారో దేవుని పరిచర్య. జీవితం మారకుండా నువ్వెన్ని సంగతులు చేసినా వేస్ట్. మొదటగా నీ హృదయాన్ని అడుగుతున్నాడు. అది ఆయన చేతికి సంపూర్ణంగా అప్పగించుకో, సరి చేసుకో. దేవుడు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఎక్కడెక్కడ తప్పిపోయినామో మనం ఈ రాత్రి సరి చేసుకుందాం. క్షమాపణ అడుగుదాం. క్షమాపణ పొందిన వారమై, సరి చేసుకున్న వారమై, అప్పుడు ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి. రీతిగా ప్రభు మనల్ని క్షమించినంతగా మనము పశ్చాత్తాపపడదుముగాక, ఆయన సన్నిధిలో క్షమాపణ నందుదుముగా. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్. ప్రేమల తండ్రి ఎక్కయ్యా నీ కొందనాలు చెల్లిస్తా ఉన్నాను. నీ మాట వినుతిలో అశ్రద్ధ చూశాను ప్రభా. ప్రేమతో తిరిగి నా కుమారు నా మాట వినమని చదివిస్తున్నావు. నువ్వైతే కలవరి శిలువలో మౌనం వహిస్తూ వచ్చావు. గొర్రె బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉండినట్లు నోటి మాట బదులివ్వలేదు. దేవాతి దేవుడు, రాజులకు రాజు అయిన నీవు తండ్రి, ఇంతగానైనా నీ నోట ఏ కపటము కూడా లేదు ప్రభా. దూషించబడి బదులు దూషించలేదు దేవా. ఈనాడు నేను చూస్తూ నా జీవితంలో నిజంగా కపటమైన మాటలు తండ్రి అయ్యా, భయంకరమైన ఆ కోపమును అణుచుకోలేక, కోపమును నేను తాళలేక నేను బూతులు కూడా మాట్లాడుతూ వచ్చాను. క్షమించాయా. నీ రక్తంతో చదివినైనా పరిశుద్ధపరచు నైనా. నా మాట ద్వారా, నా నోటి ద్వారా ప్రభా ఏ ఒక్కరికి కూడా ఆదరణ లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు ప్రభా. నిజమే తండ్రి, ఈ విషయంలో నేను తప్పిపోయాను, జారిపోయాను. గర్వముతో కపటంతో కూడిన మాటలు నాలో నుంచి, నా హృదయంలో నుంచి వచ్చాయి. అందుకే ప్రభా ఈ దినము నేను ఈ స్థితిలో ఉన్నాను తండ్రి. యథార్థంగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. కపటమైన, ఔషధంతో కూడిన ఈ లోక సంబంధమైన బూతులు నేను మాట్లాడకుండాట్లు సహాయం చేయండి. నా మాటలను పరిశుద్ధత, ఉప్పు వేసినట్లుగా రుచికరంగా, కృపాసహితంగా, ఇతరులకు మేలు, రక్షణ కలిగించి నీ మాటలు నా నోట్లో ఉంచు ప్రభా. తండ్రి దయచేసి నన్ను క్షమించు ప్రభా. నన్ను శుద్ధి చేయండి అయినా, నన్ను పవిత్రపరచునైనా.
దేవా నీవు చిందించిన ఆ రక్తాన్ని నా పైన ప్రోక్షించు ప్రభా. అంతరంగంలో ఉన్న కపటము, చెడు ఆలోచన, నా నోటి మాట, హృదయ ధ్యానము నిజంగా ఎంతో పాపముతో కూడినదిగా ఉంటుంది. క్షమించు నాయనా. ఈ రక్తంతో పరిశుద్ధి చేయండి. నిన్ను ఆ విషయంలో నేను శిలోకి అప్పగిస్తూ వచ్చాను. దయచేసి మన్నించండి. ఎప్పుడు నేను ఇలా చేయకుండా పవిత్రమైన పరిశుద్ధమైన నీ యొక్క జీవపు ఊట నాలో ఉంచి నీ జీవాన్ని నేను ప్రభా అనుభవిస్తూ అనేకులకు ప్రభా ఆ జీవమును మీరు నాలో నుంచి అందించండి. అట్లా మీకు ఇష్టమైన దానిగా నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. దాని ఆత్మదేశాలు క్షమించమని నీ సన్నిధిలో వేడుకుంటూ నీకు అప్పగించుకుంటూ చేసిన పాపములు ఒప్పుకుంటున్నా. విడిచిపెట్టి ఎప్పుడు చేయకుండా నాకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.